శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండాలంటే మనం పాటించాల్సిన నియమాలు. లక్ష్మీదేవి ఆనందంతో మీ ఇంట్లోకి ప్రవేశించాలంటే ఇంట్లో ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి ఆనందంతో మన ఇంట్లోకి ప్రవేశిస్తే మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. దానిని స్థిరలక్ష్మి అనుగ్రహం అని పిలుస్తారు. లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉండాలంటే ముఖ్యమైన విధాలు. మొదటిది, ఇంటి యజమానురాలు గ్లాసులో నీళ్లు తీసుకొని అన్ని గదులలో చిలకరించాలి. గ్లాసులో మిగిలిన నీళ్లను ముఖద్వారం ముందు భాగంలో ధారలాగా పోస్తే అప్పుడు లక్ష్మీదేవి ఆనందంగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది మరియు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. రెండవది, స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో యజమానులు 2 చుక్కల పాలను వేసుకొని స్నానం చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరియు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఇంట్లో యజమానురాలు 1 గ్లాసు నీళ్లను తీసుకొని రాగి చెట్టుకి నీళ్లను పోస్తే అప్పుడు ఆ ఇంట్లో స్థిర నివాసం లక్ష్మీదేవి కల్పించుకుంటుంది. అప్పుడు లక్ష్మీదేవి కటాక్షం ఇంట్లో ఉంటుంది. మరియు ఇంట్లో చీపురు కట్టను కనబడకుండా ఉంచాలి. అది కనపడకుండా ఉంచితే మన ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది. స్థిర నివాసం కూడా కల్పించుకుంటుంది. తూర్పు దిక్కున పూల మొక్కలను పెట్టుకుంటే చాలా మంచిది. తూర్పు దిక్కున పూల మొక్కలను పెట్టుకుంటే లక్ష్మీదేవి కటాక్షం మనకు ఎప్పుడూ కలుగుతుంది. మరియు పూలను ఉంచుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసం కూడా కల్పించుకుంటుంది. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఈ విధులను పాటించండి. సర్వే జనా సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా కొంతమందికి వెళ్తుంది. థ్యాంక్ యూ.